హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఇవేంటో తెలిస్తే కామెంట్ చేయండి. యాక్చువల్లీ విలేజ్లో ఉండే వాళ్ళకైతే ఇవి బాగా తెలుస్తాయి అన్నమాట. ఇవి పొట్టిక్కలు అనేసి అంటారు. అయితే మేము కొత్తగా తాటి పప్పలు చేసుకుంటారు కదా, వాటితో అయితే ట్రై చేసాము. అయితే ముందుగా నేనైతే బుట్టలు అల్లుకున్నాను. పనసాకులు ఉంటాయి కదా, వాటితో ఇలా బుట్టలు అల్లేసుకుని ఇంకా తాటి కాయలు తెచ్చుకొని మంచివి వాటికైతే పేస్ట్ని తీసేసి ఇలా అయితే కొబ్బరి, ఇడ్లీ నూక, ఇంకా బెల్లం అన్నీ మంచిగా కలిపేసానమాట. ఇంకా ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మనం ఒక్కసారి తింటే మళ్ళా తినాలనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఇలాంటి న్యాచురల్ ఫుడ్ ఐటమ్స్ అయితే కంపల్సరీ తినాలి. అందుకనేసి మేము ఇలా ట్రై చేసాము ఒకసారి. ఇంకా అది మంచిగా కలిపేసి కొంచెం గట్టిగా ఉన్న తర్వాత వాటిని బుట్టల్లో అయితే ఇలా పెట్టేసి ఫోల్డ్ చేశాను అనమాట. ఫోల్డ్ చేసిన తర్వాత చాలా ఎక్కువే చేసాము. అయితే బుట్టలు అయితే తక్కువ ఉన్నాయి. ఆకులు తీసుకురమ్మంటే కొన్నే తీసుకొచ్చారు. ఒక 15 బుట్టలు అయితే వచ్చినాయి. ఇంకా పిండి మిగిలిపోతుంది అనేసి ఇక రొట్టు ఇంకా మళ్ళీ కొన్ని అరిటాకులతో కూడా ట్రై చేద్దామనేసి ఇలా మంచిగా అరిటాకులు తీసుకుని వాటిని నీట్గా కడిగేసి ఇలా పొట్లాలు అయితే కట్టేస్తామండి. ఇలా చేయడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇలా ఆకులో ఉడికినది తినటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఇలాంటివి ఎప్పుడైనా టైం ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఇయర్లీ వన్స్ తినే పప్పలు కాబట్టి ఇవి కంపల్సరీ తినాలి. సో ఇంకా వీటిని అయితే మేము అలా కట్టేసిన తర్వాత ఒక పెద్ద దాంట్లో పెట్టి బాయిల్ చేసాము. అంటే ఇడ్లీ ఎలా ఉడకబెడతాం అలాగా. మేమైతే ఒక పెద్ద బిర్యానీ సెట్ తీసుకుని దాంట్లో వాటర్ పోసి అడుగుని చిన్న చిన్న కమ్మలు పెట్టి ఈ పొట్లాలన్నీ పేర్చి ఇక పొయ్యి మీద అయితే పెట్టి స్లోగా ఉడికేటట్టు చేసామన్నమాట. ఫైనల్లీ రిజల్ట్ అయితే ఇక మేము టేస్ట్ చేసి చూస్తే అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్